ఏమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. కీర్తనలు 78వ అధ్యాయం 33 నుండి చివరి వరకు కలిసి చదువుకుందాము. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసెను. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు విసిరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకొనెను. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఐగుప్తులో తమ సూచక క్రియలను, సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. ఆయన వారి మీదకి జోరీగలను గుంపుగా విడిచెను, అవి వారిని తినివేసెను. కప్పలను విడిచెను, అవి వారిని నాశనము చేసెను. వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను, హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేసెను. ఆయన ఉపద్రవము కలుగు చేయు దూతల సేనగా తన కోపాగ్నిని, ఉగ్రతను, మహోగ్రతను, శ్రమను వారి మీద విడిచెను. ఐగుప్తులోని జ్యేష్ఠులందరినీ, హాము గుడారములోనున్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను. వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను. కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపచేసెను. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి, జౌకిచ్చు విల్లు పనికిరాకపోయినట్లు వారు తొలగిపోయిరి. దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహించుకొనెను. ఆయన తన బలమును, చెరుకును, తన భూషణమైన దాన్ని విరోధుల చేతికి అప్పగించెను. అగ్ని వారి యవనస్తులను భక్షించెను, వారి కన్యకలకు పెండ్లి పాటలు లేకపోయెను. అప్పుడు నిద్ర నుండి మేలుకొని ఒకని వలెను, మధ్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలి వలెను ప్రభువు మేలుకొనెను. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహించుకొనెను, ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. గత వర్తమానములో 1 నుండి 32 వచనాలు చదువుకున్నాం. దానిలో దేవుడు ఎలా సముద్రాన్ని పాయలుగా చేసి ప్రజలను అద్దరికి నడిపించాడో మనం చూచాం. పాత నిబంధన గ్రంథమంతా ఇశ్రాయేలీల చరిత్ర, వారు ఏ విధముగా దేవుని ఏర్పాటులోకి వచ్చారు, ఆ తరువాత వారు చెరకు ఎలా వెళ్ళారు, ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, బబులోనులో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, దేవుడు వారికి ఎలాంటి వాగ్దానము చేసి వారిని, వారి దేశాన్ని, వారి రాజులను ఎలా ఆశీర్వదించి అభివృద్ధి చేశాడో ఈ చరిత్ర అంతా పాత నిబంధనలో ఉన్నది. ఒకవైపు మనం చూస్తే చరిత్ర మనకు ఇంట్రెస్టింగ్గా ఉండదు, బోరు కొడుతుంది. కానీ దేవుని గొప్పతనాన్ని మనం చరిత్రలో చూడొచ్చు. వారికి సముద్రము అడ్డొచ్చినప్పుడు దేవుడు దాని మీదనే రోడ్డు వేసి వారిని నడిపించాడు. క్రొత్త నిబంధనలో సముద్రము లాంటి పరిస్థితులు మనకు అడ్డొస్తాయి. దేవుడు అద్భుతంగా మనల్ని కూడా వాళ్ళను నడిపినట్లు
నడిపిస్తాడని మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. ఆశ్చర్య కార్యాలు చేశాడు. 13వ వచనంలో సముద్రాన్ని పాయలుగా చేసి ప్రజలను అద్దరికి నడిపించాడు. 14వ వచనంలో పగలు మేఘము రాత్రి అగ్నిగా ఉండి వారికి త్రోవ చూపాడు. 15వ వచనంలో అరణ్యములో బండలు చీల్చి సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాడు. దేవుడు ఎంతో గొప్పవాడు. అరణ్యములో వారిని నడిపించినట్లుగా అరణ్య యాత్ర లాంటి ఈ లోకములో కూడా దేవుడు మనలను నడిపిస్తున్నాడు. అరణ్యము అంటే ఆ జంగిల్లో రోడ్డు ఉండదు, వీధి దీపాలు ఉండవు, ప్రమాదం వచ్చి అరిచినా ఆదుకోవడానికి ఎవరు ఉండరు. అలాంటి పరిస్థితి మనది. మరి దేవుడు వారిని నడిపించినట్లు మనల్ని మరలా నడిపిస్తున్నాడని వారికి ఒక ప్రశ్న వచ్చింది 20వ వచనంలో. ఏంటి ఆ ప్రశ్న? దేవుడు అరణ్యములో భోజనము సిద్ధపరచగలడా అనే ప్రశ్న మనకు వస్తుంది. ఏం ప్రశ్న? ఈ కఠిన పరిస్థితుల గుండా దేవుడు మనలను నడిపిస్తాడా అని. వారిని ఎలా నడిపించాడో మనల్ని కూడా అలానే నడిపిస్తాడు. అది మన విశ్వాసం. 24లో మన్నాను కురిపించాడు. 25లో భోజన పదార్థాలు వారికి సమృద్ధిగా పంపాడు. 27లో పిట్ట మాంసము వారికి ఇచ్చాడు. 29లో కడుపారా వారు తిన్నారు. వారు ఆశించిన దాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఇక 33 నుండి మనం చదువుకుంటూ వెళితే 32వ వచనంలో వారు పాపము చేస్తూ దేవుణ్ణి నమ్మలేదట. గనుకనే దేవుడు వారి దినములు ఊపిరి వలె గడిచిపోయేలా చేశాడు. దేవుణ్ణి నమ్మిన వారికి దేవుడు దీర్ఘాయుష్షు ఇస్తాడు, కానీ ఆయన మేళ్ళు పొందుతూ ఆయన నమ్మకపోతే వారి దినాలు అకస్మాత్తుగా గడిచిపోతున్నట్టుగా అయిపోతాయి. అంటే పాపమునకు శిక్ష ఉంటుంది. 34వ వచనంలో దేవుడు వారిని శిక్షించినప్పుడు వారు మార్పు చెందారు. దేవుణ్ణి వెదికారు, దేవుని వైపు తిరిగారు, దేవుణ్ణి బతిమాలుకున్నారు. వారు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు వారికి ఆశ్రయ దుర్గముగా, మహోన్నతుడుగా, విమోచకుడుగా మరి వారి మధ్యలో ఉన్నట్టు మనం చూస్తాం. వారు శ్రమలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నారు. శ్రమలో వచ్చేది ఎందుకంటే మనము దేవుని వైపు మళ్ళుకోవడానికి. పాపం చేసినప్పుడు దేవుడు వారిని శిక్షించాడు. వారు శిక్షలో ఉన్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకున్నారు. మరి దేవుడు ఎవరు అంటే 35లో 3 పేర్లు ఉన్నాయి. ఏంటది? ఆశ్రయ దుర్గము, మహోన్నతుడు, విమోచకుడు. 36లో వారు మరలా తప్పిపోయారు. దేవుని ఎడల వారి హృదయము స్థిరముగా లేదు, చంచల మనస్కులుగా ఉన్నారు. అప్పుడే దేవుడు ఎంత గొప్పవాడు అన్నారు. మళ్ళీ అప్పుడే దేవుడు మాకు ఏం చేశాడు అని అవిశ్వాసంగా మాట్లాడారు. అయినా దేవుడు వారిని క్షమిస్తూనే వచ్చాడు. 36లో దేవుని నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. వారి గురించి సాక్ష్యము రాయబడింది. నిబంధన అంటే ఒట్టు వేయడం, నిబంధన అంటే ప్రమాణం చేయడం. అయితే వారు దేవుడికిచ్చిన మాట విషయంలో వారు నమ్మకంగా లేరు. మనము అదే పొరపాటు చేస్తాం. ఒక్కొక్కసారి కష్టకాలంలో దేవునికి మనం మొక్కుబడి చేసుకుంటాం, కానీ దేవునికిచ్చిన నిబంధనలో మనం నమ్మకస్తులుగా ఉండము. దానివల్లే దేవునికి కోపం వస్తుంది. నిబంధన మీరకూడదు. ఎవరైనా భర్త కానీ భార్య కానీ ఒకరినొకరు ఎడబాసినప్పుడు ఏం జరుగుతుందంటే వారు ఒకరికొకరు చేసుకున్న ప్రమాణాలను వారు బద్దలు చేసినట్టే. అది చాలా తప్పు. భార్యాభర్తల సంబంధము చనిపోయే వరకు కలిసి ఉండాలి. నా చేతిలో ఒక వైట్ పేజ్ ఉన్నది, పేపర్ ఉంది. ఇలాంటి వైట్ పేపర్ ఇంకొకటి తీసుకొని జిగురు రాసి 2 అంటించామనుకోండి, అప్పుడు 2 కాగితాలు ఏమైపోతాయి? అంటుకుపోతాయి. వాటిని మనం ఒకవేళ విడదీయడానికి ట్రై చేస్తే అది చిరిగిపోద్ది. భార్యాభర్తల సంబంధం ఎలా పటిష్టంగా ఉండాలో
దేవునికిని ఆయన బిడ్డలకు మధ్యలో ఉన్న సంబంధం కూడా అలా ఉండాలి. కానీ వాళ్ళు అక్కడ ఏమి రాస్తుంది, ఆయన నిబంధన నమ్మకముగా గైకొనలేదు. మరి నమ్మకం అనేది మనకు ఎంతో అవసరము. నిబంధనను గైకొనాలి. దేవునికి మనం మాట ఇచ్చినప్పుడు మనం తప్పిపోకూడదు, చంచల మనస్కులు అవ్వకూడదు. హెబ్రీ 13లో ఏమన్నాడంటే, మీ ప్రేమ నిలువరముగా ఉండనివ్వండి అని అడిగాడు. హెచ్చు తగ్గులు ఉండొద్దు. దీవించినప్పుడు దేవుణ్ణి బహుగా స్తుతించడం, దేవుడు మనలను పరీక్షకు అప్పగించినప్పుడు మనం నిబంధన నుండి తొలగిపోవడం అనేది ఎప్పుడూ జరగకూడదు. సో ఇశ్రాయేలీలు చేసిన పొరపాట్లు మనలో లేకుండా మనము సరిచేసుకోవడానికే దేవుడి వాక్యాన్ని మన కొరకు రాయించాడు. 36లో వారు మరలా తప్పిపోయారు, దేవుని ఎడల వారి హృదయము స్థిరముగా లేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. ఏంటి వాళ్ళు చేసిన తప్పిదము? 37లో నోటి మాటతో నాలుకతో వారు ముఖస్థుతి చేశారు, బొంకారు. చాలామంది క్రైస్తవులు దేవుణ్ణి నమ్మామని చెప్పేవారు ఇదే పొరపాటు చేస్తారు. అందుకనే యెషయా గ్రంథంలో చెప్పాడు, దానిని ప్రభువు జ్ఞాపకం చేశాడు. వారు నోటి మాటతో నా దగ్గరకు వస్తున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నదని చెప్పి బాధపడుతున్నాడు. ముఖస్థుతి అంటే ఎదురుగా ఉన్నప్పుడు మాత్రమే పొగడ్డం, ఏదో స్వలబ్ధి కోసం అవతల వాళ్ళని హెచ్చించడం. అది మనుషులు చేసే పొరపాటు. ముఖస్థుతి, ముఖం మీద పొగడ్డం. హృదయంలో అలాంటి ప్రేమ లేదు కానీ ముఖం మీద మాత్రం ఎక్కడలేని ప్రేమను వ్యక్తపరుస్తారు. దేవునికి తెలీదా మనము ముఖస్థుతి చేస్తున్నామో లేక యథార్థముగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామో? వారు నాలుకతో బొంకారని చెప్తున్నాడు. బొంకుట అంటే ఏంటి? అబద్ధం చెప్పడం. అంటే హృదయంలో కపటాన్ని ఉంచుకొని పైకి నోటి మాటతో దేవుణ్ణి స్తుతించడమే అబద్ధ ఆరాధన, వ్యర్థమైన ఆరాధన. నిజంగా మన హృదయంలో దేవుని మీద ప్రేమ ఉంటేనే మనం దేవునికి స్తోత్రం చెప్పాలి. మనం ఏదో నామకార్థంగా వచ్చి ఇష్టము లేకుండా మనం ఆరాధిస్తే దాన్ని దేవుడు అబద్ధంతో పోలుస్తున్నాడు. అయినా వాళ్ళంత నీచులైన దేవుడు వారి ఎడల ఎలా ఉన్నాడు? 38లో వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించాడు. ఉగ్రతను కోపమును ఆయన రేపు కొనక కోపమును అణుచుకున్నాడట. ఇదే దేవుని ప్రేమ. మన పిల్లలు తప్పులు చేస్తుంటారు, మనకి కోపం వస్తుంది, కానీ ఏం చేస్తాం? అణుచుకుంటాం. అలాగే దేవుడు కూడా ఇశ్రాయేలీయుల ఎడల వాత్సల్యపూర్ణుడై, అంటే మామూలు సగం వాత్సల్యం కాదు, వాత్సల్యపూర్ణుడు అంటే ఎంతటి పొరపాటైనా క్షమించడం. మనం మన పిల్లల్ని క్షమిస్తాం కదా, ఎంత పొరపాటు చేసినా క్షమిస్తాం. అలాగే దేవుడు కూడా ఇశ్రాయేలీలను క్షమించినట్టు మనల్ని కూడా క్షమిస్తున్నాడు, దోషమును పరిహరిస్తున్నాడు, ఉగ్రతను రేపుకోలేదు, కోపాన్ని అణుచుకుంటున్నాడు. వారి మీద జాలిపడ్డాడు. 39లో ఏమని? వారు కేవలము శరీరులని, గాలి వంటి వారని జాలిపడ్డాడు. దీనస్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. 103వ కీర్తనలో కూడా మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడని ఉంది. అంటే దేవుడు కోరిన అంతస్తులో మనం ఎలా ఉండగలము? వాళ్ళు శరీరులు, వారు దేవదూతలు కాదు. దేవదూతలు అనుకున్న వారే పొరపాటు చేశారు, వీళ్ళు ఏమాత్రం అని దేవుడు వాత్సల్యత చూపిస్తున్నాడు. నిజంగా దేవుడు కోరినట్లు మనం జీవించగలుగుతున్నామా? లేదు, ఏమాత్రము లేదు. ఆయన వాత్సల్యత చూపించబట్టి మనం ఇలా ఉన్నాము కానీ ఆయన మన మీద ఊదితే అని పొట్టు ఎగిరిపోయినట్లు మనం ఎగిరిపోతాం. మనం ఏమి చేయలేము.
కరోనా వచ్చింది, ఏం చేయగలిగాం? శవాల్ని లెక్క పెట్టుకోవడం తప్ప. చికెన్ గున్యా వచ్చింది, ఏం చేయగలిగాం? ఒక పాస్టర్ గారు హైదరాబాద్ నుండి ఫోన్ చేశారు, మా అబ్బాయికి వివాహం నిశ్చయమైందండి, ఈలోగా డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి. కిమ్స్ హాస్పిటల్లో, అంటే హైదరాబాదులో ఉన్న ముఖ్యమైన హాస్పిటల్లో ఒక హాస్పిటల్ కిమ్స్, చాలా పెద్ద హాస్పిటల్. ఆ హాస్పిటల్లో పెట్టామండి. ప్లేట్లెట్స్ 1,00,000 నుండి 50,000, 40,000, 30,000 రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. డాక్టర్లు చెప్పారు దీనికి వైద్యం లేదని, ప్రార్థన చేయండి. ఒక 15 రోజుల్లో వివాహం పెట్టుకున్నాం, బిడ్డ చనిపోతాడేమో అని భయపడుతున్నాం అని అన్నారు. తర్వాత ఏమైందో నాకు చెప్పలేదు. దేవుడు ఆ బిడ్డను బాగు చేసి ఉంటాడు, వివాహం అయి ఉంటుంది. చూసారా, మనం అధిగమించలేని శ్రమలు కొన్ని ఉన్నాయి. ఈ కరోనాకి వ్యాక్సిన్ అని వేశారు, కానీ ఆ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళే ఎంతో మంది చనిపోయారు, లక్షల మంది ప్రపంచంలో. వ్యాక్సిన్ వారి ప్రాణాలని కాపాడలేకపోయింది, ఏ మందు లేదు. అందుకని హాస్పిటల్కు రావద్దు, బెడ్లను నింపొద్దు, ఇళ్ళ దగ్గరే ఉండండి అని చెబుతున్నారు. అంటే హాస్పిటల్కి వస్తే వైద్యం ఏమీ లేదు అని చెప్తున్నాడు. వైరల్ ఫీవర్స్కి వైద్యము లేదు, వైరస్కి వైద్యము ఉండదు. ఎందుకంటే అది ఒక్క రకమైన వైరస్ కాదు, కొన్ని లక్షల వైరస్లు ఉంటాయి. దేని విరుగుడని తయారు చేస్తారు? మన వల్ల కాదు, దేవుడి దగ్గరికి రావాల్సిందే. మరి దేవుడు వారి మీద ఉగ్రత, కోపమును రేపుకోలేదు, అణుచుకున్నాడు. ఆయన కోపం ఎప్పుడు అణుగుద్ది? మన దీనస్థితిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు. ఒక ఇంటిలో ఒక ఆడబిడ్డ పిచ్చిదానిలా పుట్టింది. ఏం చెప్తాం? ఆ అమ్మాయి ఎదిగే కొలది ఏదో ఒక నష్టం చేస్తుంది. పాలు వంపేయడం, వేడిది మీద పోసుకోవడం, చెప్పకుండా బయటికి అలా 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 వెళ్ళిపోవడం. ఏం చేస్తారు? ఆ పిచ్చి పిల్లను కొట్టలేరు. ఆ పిచ్చి పిల్లకు సంకెళ్ళు వేసి తాడుతో కిటికీకి కట్టేస్తే అమ్మ పాసుకొస్తుందే, దొడ్లోకి వెళ్ళాలి అని అక్కడే చేసుకుంటే వాళ్ళు చూడలేకపోతున్నారు. కన్న తల్లి, తండ్రి ఏం చేయగలరు? ఆ పిల్లగా తెలియక చేసింది, దాన్ని కొట్టినా ఆ పిల్లకు తెలియదు, పాపం పిచ్చిది, బుద్ధిమాన్యంతో పుట్టింది ఆ అమ్మాయి. ఏం చేయగలరు? ఇంత నష్టం చేసింది, కొడితే నష్టం భర్తీ అవుద్దా? అవదు. పాపము, పోనీలే, దానికి పిచ్చి, చిన్నప్పటి నుంచి అలాగే ఉంది, కొట్టిన దానికి బుద్ధి రాదని ఓర్చుకొని అలాగే సహించుకుంటున్నారు. మనం పాపం చేసినప్పుడల్లా దేవుడు అలాగే అనుకుంటాడు మన విషయంలో. వాళ్ళు శరీరులు, దేవదూతలే తప్పు చేసినప్పుడు వీళ్ళు ఏమాత్రం? వాళ్ళు మనుషులు, మట్టితో చేయబడిన వారు, చెడ్డ బుద్ధితో వారు పుట్టారు. నేను కోరినట్లు వారెలా ఉండగలరు? పోనీలే, క్షమిద్దాములే అని దేవుడు జాలిపడ్డాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. 40వ వచనంలో వాళ్ళు ఎన్నోసార్లు తిరగబడ్డారు, దేవుణ్ణి దుఃఖపెట్టారు. 41లో ఆయనను శోధించారు, దేవునికి సంతాపాన్ని కలిగించారు. 42లో దేవుని బలాన్ని విమోచించిన దినమును వారు స్మరణకు తెచ్చుకోలేదు. ఎన్ని తప్పులో అవన్నీ మనలో కూడా ఉన్నాయి. దేవుడు చేసిన మేలును మర్చిపోవడమే ఒక తప్పు. 43లో ఆయన సూచక క్రియలు, అద్భుతాలు వారు మర్చిపోయారు, నిర్లక్ష్యం చేశారు, జ్ఞప్తి తెచ్చుకోలేదు వాళ్ళు. చాలామందికి ఆదివారమే దేవుడు జ్ఞాపకం వస్తాడు, మిగతా రోజుల్లో జ్ఞాపకం రాడు. దేవుణ్ణి స్తుతించేటప్పుడు మాత్రమే గుర్తొస్తాయి. ఆరాధన వాక్యం ఎందుకు చెబుతామంటే, మనము దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయాము గనుక వాటిని గుర్తు చేసుకోవడానికి ఆరాధన వాక్యం వింటాం. మనము బలహీనులు, మరిచిపోయే బలహీనత మనలో ఉంటుంది. కొన్నిసార్లు మన బుద్ధి మంచిగా ఉండదు, కృతజ్ఞతగా ఉండదు, మర్చిపోతాం. ఎవరో నాకు ఫోన్ చేశారు, చేసి
ఆ సంఘములో ఉన్న విషయాలన్నీ నాతో మాట్లాడుతున్నారు. నేను గతంలో వాళ్ళతో మాట్లాడానన్న విషయాన్ని మర్చిపోయాను. పాస్టర్ గారు, నేను మీకు గుర్తులేనా, 2-3 సార్లు మాట్లాడాను కదా అని అన్నారు. అప్పుడు నేను మర్చిపోయానండి, నాకు జ్ఞాపకం లేదు అని చెప్పాను. మర్చిపోవడం అనేది మన బలహీనత. కానీ దేవుడు ఎందుకు మర్చిపోయావు అని మనలను కొట్టలేదు, నశింప చేయలేదు, ఓర్చుకున్నాడు. దేవుని బలాన్ని కానీ, ఏ రోజైతే దేవుడు ఇశ్రాయేలీయులను విమోచించాడో ఆ దినమును కానీ, 43లో ఆయన సూచక క్రియలు, అద్భుతాలు కానీ వారు స్మరణకు తెచ్చుకోలేదు, నిర్లక్ష్యం చేశారు. మనకి మెమరీ పవర్ ఉంది. దేన్ని జ్ఞాపకం చేసుకోవాలో దాన్నే మనం దాచుకుంటాం మనసులో. అన్నీ గుర్తు పెట్టుకోము. తాళాలు ఎక్కడ పెట్టామో మర్చిపోతామా? మర్చిపోము. కానీ నిన్న ఏం కూరతో తిన్నామో అది మర్చిపోతాం, గుర్తుండదు. అంటే మన ఇష్టం, ఏది గుర్తు పెట్టుకోవాలో దాన్నే దాచుకుంటాం, దేన్ని డిలీట్ చేయాలో, దేనిని విస్మరించాలో దాన్ని విస్మరిస్తాం. దేవుడు అన్నాడు, మీరు కావాలని గుర్తు చేసుకోవడం లేదు, స్మరణకు తెచ్చుకోవట్లేదు. విమోచింపబడిన దినము ఏది? ఆ రాత్రి పస్కా బలిని వధించి వాళ్ళ గౌనులకు ఆ రక్తమును పూసి వారు అర్ధరాత్రి ఐగుప్తులోంచి బయటికి వెళ్ళారే, వారిని బాధించిన ఐగుప్తీయులు వారికి వెండి బంగారములు ఇచ్చి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని ఆ బానిస దేశములోంచి బయటకు తీసుకెళ్లారే, ఆ రోజును మీరు నిత్యము జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. అంటే మనం ఎంత పాపులమో, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఎలా రక్షించాడో ఆ దినాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదని దేవుని ఉద్దేశం. అందుకనే ఇశ్రాయేలు ప్రజలకు ఒక దినమును నిర్ణయించాడు. ప్రతి సంవత్సరము మీరు పస్కా పండుగను చేసుకోవాలి. ఒకవేళ మీ పిల్లలు మిమ్మల్ని అడిగితే, పస్కా బలి పశువు వలననే మేము మరణపు దూత నుండి తప్పించబడి ఐగుప్తులోంచి మేము వెనక్కి వచ్చాము, బయటకు వచ్చాము అని చెప్పి. సో దేవుడు దేన్ని మనం జ్ఞాపకం చేసుకోమన్నాడో దానిని జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోకూడదు. అయితే వాళ్ళు మర్చిపోయిన మూలాన దేవుడు వారి శత్రువులను ఎలా శిక్షించాడో చూడండి. 44 నుండి, త్రాగలేకుండా కాలువలు నది నీటిని జలములను రక్తముగా మార్చాడు. వారి శత్రువుల మీదకి 45లో జోరీగలను పంపాడు, కప్పలను పంపాడు. ఆ జోరీగలు కప్పలు వారిని తినేసాయట. నాకు భయం వేసింది. నాకు నుసువులు తిరుగుతుంటేనే నాకు చాలా ఎలర్జీ. మనం నిద్రపోతున్నప్పుడు చిన్ని కంటికి కనిపించని నుసువులు మనల్ని కుడుతూ ఉంటాయి, మనకు తెలియదు. కానీ మనం మెలకువగా ఉన్నప్పుడు మాత్రము అవి మనలను గుచ్చుతున్నప్పుడు మనకి జ్ఞానం కలుగుతూ ఉంటుంది. నుసువులు కంటికి కనబడదు. మీరు నుసువులను చూడాలంటే మిగల ముగ్గుపోయిన అరటిపళ్ళు కానీ ఆ ఫలాల్ని కానీ అక్కడ పెట్టామనుకోండి, 1 గంట సేపటిలో నుసువులన్నీ చిన్ని ఈగల్లాగా ముసిరి ఉంటాయి. మనం వెళ్ళినప్పుడు ఇలా అనగానే ఎగిరిపోతాయి. ఎక్కడికి ఎగిరిపోయా మనకు కనబడవు. ఈ వాక్యం చదువుతున్నప్పుడు అనుకున్నాను, జోరీగలు వచ్చాయట, నుసువులు కాదు. ఆ జోరీగలు వచ్చి వారిని చంపేశాయట, తినేసాయట. మన గ్రామంలోనే ఒక షాప్ ఉన్నది సెంటర్లో. వారి కుమారుడు అటు అడవిలోకి వెళ్ళారట. వెళితే అక్కడ తేనెటీగలు పట్టు దగ్గరికి వెళ్ళారట. ఆ తేనెటీగలు వచ్చి ఆ బిడ్డను కుట్టేశాయి, చచ్చిపోయాడు అబ్బాయి పాపం. నాకు చాలా బాధ అనిపించింది. యవనస్తుడు, ఎంతో అందముగా ఉన్నాడు. అంటే ఇశ్రాయేలీలకు కూడా దేవుడు జోరీగలను పంపి, కప్పలను పంపి వారిని హతమార్చాడు. 46లో చీడ పురుగులను, మిడతలను పంపాడు. 47లో వడగండ్లను, హిమమును పంపాడు. మంచు వల్ల కూడా చాలా ప్రమాదం. 48లో పిడుగులు పంపాడు. 49లో ఉపద్రవము, కోపాగ్ని, మహోగ్రతను, శ్రమను పంపాడు. 50వ వచనములో దేవుని కోపమును,
మరణమును తెగులుకు వారిని అప్పగించాడు. 51లో వారిలోని జ్యేష్ఠులను సంహరించాడు. 53లో వారిని సముద్రములో ముంచివేశాడు. ఇది శత్రువులకు దేవుడు చేసిన శిక్ష. అయితే తన బిడ్డల విషయంలో ఆయన ఏం చేశాడో చూడండి. 52లో గొర్రెల వలె తోడుకొని పోయాడు. మందను నడిపించినట్లు ఆయన వారిని నడిపించాడు. ఎంత మంచి మాటలో. 53లో భయపడకుండా సురక్షితముగా వారిని నడిపించాడు. 54లో సరిహద్దుకు వారిని రప్పించాడు. 55లో అన్యులను వెళ్ళగొట్టి స్వాస్థ్యమును పంచి ఇచ్చాడు. గుడారాల్లో వారిని నివసింపచేశాడు. ఇది అయోగ్యులైన ఇశ్రాయేలీయులకు దేవుడు చేసిన మేలు. అయితే వారి పాపం ఏంటంటే, ఇన్ని మేళ్లు చేసిన వారు 56లో దేవుని మీద వారు తిరుగుబాటు చేశారు. ఆయన శాసనములను అనుసరింపలేదు. 57లో వెనక్కి తిరిగి ద్రోహులై పనికిరాక తొలగిపోయారు. 58లో గోపురాలు కట్టారు, విగ్రహాలు పెట్టుకున్నారు. ఆయనకు కోపము పుట్టించారు, రోషము కలిగించారు, ఆగ్రహము కలిగించారు. అప్పుడు దేవుడు వారిని బహుగా అసహించుకున్నాడు. 60వ వచనంలో దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. 61లో విరోధుల చేతికి అప్పగించాడు. 62లో ఖడ్గమునకు అప్పగించాడు. 63లో వారిలో పెండ్లి పాటలు లేకుండా చేశాడు. 64లో వారి యాజకులు చచ్చిపోయారు. 66లో నిత్యమైన నింద వారికి కలుగు చేశాడు. 67లో వారి గుడారమును అసహించుకున్నాడు, కోరుకోలేదు. దేవుడు మనకు చేసిన మేళ్ళన్నీ మన యోగ్యతను బట్టి కాదు, మన అయోగ్యతను బట్టి ఆయన మనకు మేలు చేశాడు. అంటే మనము యోగ్యులము కాకపోయినా ఆయన మనలను కాపాడుతున్నాడు. దానినే కృప అంటారు. ప్రేమకు కృపకు తేడా ఏంటంటే, ఒక తల్లి తన బిడ్డకు అన్నం వండి పెడుతుంది, అది ప్రేమ. అయితే అమ్మా తల్లి అని అదే వయసులో ఉన్న ఒక బిడ్డ బయట గేటు దగ్గర అడుక్కుంటా ఉంటే మిగిలిపోయింది తీసుకెళ్ళి ఆ బిడ్డకి ఇస్తుంది, అది కృప. అంటే అయోగ్యులను ప్రేమించడమే కృప. ఇశ్రాయేలీలు నీతిమంతులని దేవుడు వారి ఎడల ఈ మేళ్ళన్నీ చేయలేదు. 69లో పరిశుద్ధ మందిరమును వారికి కట్టించాడు. 70వ వచనములో దావీదును కనుగొని అతన్ని గొర్రెల దొడ్లోంచి పిలిపించి గొర్రెలను మేపుట మాన్పించి తన ప్రజలను మేపుటకు వారిని రప్పించాడు. మనం దేవుణ్ణి ఆరాధించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఓ దేవా, ఇశ్రాయేలు ప్రజలను ఎంతగానో ఓర్చుకున్నట్లు నన్ను కూడా మీరు ఓర్చుకుంటున్నందుకు నీకు స్తోత్రాలని చెప్పాలి. నాలో ఏ యోగ్యత లేకపోయినా నన్ను క్షమిస్తున్నావు, నన్ను చేర్చుకున్నావు, నన్ను ఆదరిస్తున్నావు అని చెప్పి మనం దేవునికి స్తుతులు చెల్లించాలి. నా ప్రార్థన బట్టి, నేను చేసే నీతి క్రియలను బట్టి, నా ఉపవాసాలు బట్టి నీవు నన్ను దీవిస్తున్నావని అనకూడదు. నేను అయోగ్యుడిగా ఉన్నప్పటికీ నన్ను నీవు ఓర్చుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు, నన్ను చూచి జాలి పడుతున్నందుకు నీకు స్తోత్రాలు, నేను మట్టివాడనని మీరు నన్ను ఓర్చుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు అని మనం దేవునికి స్తుతులు చెల్లించాలి. 35లో ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, మహోన్నతుడుగా ఉన్నాడు, విమోచకుడుగా ఉన్నాడు. 38లో చూడండి, వాత్సల్యపూర్ణుడుగా నశింపచేయక మన దోషములను పరిహరించాడు, ఓర్చుకుంటున్నాడు. ఉగ్రతను రేపుకొనక కోపమును అణుచుకుంటున్నాడు. తర్వాత 39లో జాలి పడుతున్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తర్వాత చూడండి 52వ వచనంలో గొర్రెల వలె మనలను తోడుకొని పోతున్నాడు. ఒక కాపరి మందను నడిపించినట్లు ఆయన మనలను నడిపిస్తున్నాడు. భయపడకుండా సురక్షితముగా వారిని నడిపించాడు. సురక్షితమనే మాటే మంచిది.
భయపడకుండా నడిపించాడు. ఒక చిన్న బిడ్డను వాళ్ళ తాతగారు పట్టణంలో మంచి ట్రాఫిక్ ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. ఆ చిన్న బిడ్డ ఒక 5 సంవత్సరాలు ఉంటాయేమో, భయపడుతున్నాడు. అమ్మో ఇవన్నీ నా మీదకి వచ్చేస్తాయేమో, తాతయ్య అమ్మో లారీ ఎంత పెద్దదో చూడు అంటున్నాడు. అప్పుడు తాతగారు అన్నారట, ఒరే నిన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాను అనుకో ఇంటికి, నువ్వు ఎలా వస్తావు ఇంటికి అని అడిగారట. అప్పుడు ఆ తాత వేలు పట్టుకొని ఇలా ఊపుతూ, తాత నన్ను వదలడు అని చెబుతున్నాడు. ఇంకా ఆ ప్రశ్న వేయొద్దు, నీవు నన్ను ఎప్పటికీ వదలవు, నాకు ఇవన్నీ చూపించడానికే తీసుకొచ్చావు అని చెప్తున్నాడు. ఒకవేళ కుక్క తరుముకుంటూ వస్తుంది అనుకోండి, ఆ తండ్రి కుక్కతో పోరాడడానికి వెళతాడు కానీ ఒడిలో ఉన్న బిడ్డను జాగ్రత్తగా కాపాడుతాడు. అంటే ఇశ్రాయేలీలు అరణ్యములో ఏ భయము చెందకుండా వారిని సురక్షితముగా నడిపించాడు. ఎంత ప్రేమనో మనమంటే దేవునికి. ఎండ తగలకుండా మేఘాలు, చీకట్లో భయపడతారేమో అని అగ్నిస్తంభము, ఎన్ని ఏర్పాట్లు చేశాడు. ఇది ఊళ్ళో కాదు, ఎక్కడ అరణ్యంలో ఇన్ని ఏర్పాట్లు. ఎప్పుడు ప్రతి పూట పప్పే అంటున్నారని వారికి పూరీళ్లను రప్పించారట. మీరు ఎప్పుడైనా పూరీళ్ళ మాంసం తిన్నారా? పిట్ట మాంసము, చికెన్ ఎప్పుడు తినేది లేండి, కానీ పిట్ట మాంసం ఇంకా ఖరీదు. అంటే వారు ఆశించింది దేవుడు వారికి ఇచ్చాడు. అది దేవుని ప్రేమ. ఏం కోరుకుంటే దేవుడు మనకి దాన్ని ఇస్తున్నాడు. మనము పాత్రులమని ఇస్తున్నాడు ఈ మేళ్ళన్నీ? లేదు. ఇన్స్పైట్ ఆఫ్ అవర్ అన్వర్దినెస్, అయోగ్యులుగా ఉండగా దేవుడు ఈ మేళ్ళన్నీ మనకు చేస్తున్నాడు. భయపడకుండా సురక్షితముగా నడిపిస్తున్నాడు. 54లో సరిహద్దుకు రప్పించాడు. 55లో అన్యజనులను వెళ్ళగొట్టి వారి స్వాస్థ్యమును మనకు పంచి ఇచ్చాడు. కొల్ల సొమ్ము అంటే ఇదే. మనము కష్టపడి సంపాదించినది కాదు పరలోకం, ఊరకే ఇచ్చాడు దేవుడు. మనము శ్రమపడి సాధించినవి కాదు ఈ మేళ్ళన్నీ. మనము నశించిపోవడం ఆయనకి ఇష్టము లేక ఉచితముగా ఈ మేళ్ళన్నీ మనకు చేశాడు. సో వారిని వెళ్ళగొట్టి స్వాస్థ్యమును మనకు పంచి ఇచ్చాడు. గుడారాల్లో మనలను నివసింపచేస్తున్నాడు. దేవుడు మనకిచ్చిన ఇంటిని బట్టి దేవునికి స్తోత్రం. ఇందా ఈ ఇల్లు నీది, ఈ పొలము నీది, ఈ స్వాస్థ్యము నీది అని దేవుడు వారికి పంచి ఇచ్చినట్లు ఇప్పుడు ఈనాడు మనము కలిగి ఉన్నవన్నీ కూడా దేవుడు పంచి ఇచ్చినవే. ఎవరిచ్చారు? దేవుడు పంచి ఇచ్చాడు. మన యోగ్యతను బట్టి కాదు. ఇశ్రాయేలు యోగ్యులు కాకపోయినా కనాను స్వాస్థ్యాన్ని ఇచ్చినట్లు మనకి ఇవన్నీ ఇచ్చాడు. కేవలము తన కోపాన్ని అణుచుకున్నాడు. తప్పు చేసినప్పుడల్లా దేవునికి కోపాగ్ని రగులుకుంటుంది. కానీ పోనీలే, ఏం కొడతాంలే, వాడు చిన్నోడు, ఏమి బాధిస్తాంలే, తెలియక చేశారు, వారు ఇంకా ఎదుగుతున్నారులే. తల్లిదండ్రులు మాట్లాడుకుంటారు ఏమని, ఎదిగినప్పుడు ఇక కుదురు పడతాడులే కుమార్తె కానీ కుమారుడు కానీ. వాళ్ళు ఏం పిల్లలు కాదు, వాళ్ళు ఎదుగుతున్నారు. ఎదగ్గా పరిపూర్ణత జ్ఞానము వస్తుంది. మనము అలాంటి వాళ్ళమే కదా. చిన్నప్పుడు చపల చిత్తులుగా ఉండేవాళ్ళం, తొందరపడేవాళ్ళము, ఇటు అటు మార్పు చెందేవారము. ఇప్పటికీ మనం స్థిరపడ్డాం. ఇంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా ఎదుగుతున్నారు. దేవుడు వారికి ఎన్నో అనుభవాలు నేర్పుతున్నాడు అని మనం మన పిల్లల్ని ఓర్చుకుంటాం. పోనీలే క్షమిద్దామా అనుకుంటాం. అలాగే పరలోకమందున్న తండ్రి కూడా ఇశ్రాయేలు ప్రజల విషయంలో కనికరము చూపినట్లు, అక్కడున్న వాక్యం ఏంటి 38లో, వాత్సల్యపూర్ణుడయ్యాడు. వాత్సల్యత, మర్సీ అంటారు. ఈ పదాల గురించి మనం వర్డ్ స్టడీ చేయాలి. ప్రేమ అంటే ఏంటి, లవ్ అంటే ఏంటి,
గ్రేస్ అంటే ఏంటి? కృప అంటే ఏంటి? మర్సీ అంటే ఏంటి? మర్సీ అంటే వాత్సల్యత. అంటే ఎన్నిసార్లు తప్పిపోయినా తొలగిపోయినా ఇంకా ఇంకా ప్రేమించడం. దేవుడు ఒక విషయం చెప్పాడు. ఒక ప్రవక్తను పిలిచి, నీవు ఊర్లోకి వెళ్ళు, అక్కడ ఒక వేశ్య ఉంటుంది, ఆమెను వివాహం చేసుకో. అప్పుడు అందరూ అంటారు, నీవు దైవభక్తుడు కదా, వేశ్యను ఎందుకు పెళ్లి చేసుకున్నామని అందరూ అడుగుతారు. అప్పుడు ఆమెను ప్రక్కన నిలబెట్టి చెప్పు, ఓ ప్రజలారా, ఈమె ఎలా వేశ్యవలే ఉండి తన సాక్ష్యాన్ని జీవితాన్ని పాడు చేసుకొని ఒక పాపిలా ఉంటున్నా సరే, నేను వెళ్ళి ఆమెను ఎలా వివాహం చేసుకున్నానో అలాగే పరిశుద్ధుడైన దేవుడు పాపులమైన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. ఆమె యోగ్యురాలని ప్రవక్త ఆమెను వివాహం చేసుకోలేదు. దేవుని ప్రేమను చూపడానికి దేవుడు ఆ పని చేయమని చెప్పాడు అని చెప్పాడు. చూసారా, మనమే ఆ వేశ్యలము, మనమే ఆ పాపులము, మనమే చపల చిత్తులము. అప్పుడే దేవుని మీద ఎంతో ప్రేమ పుట్టుకొస్తుంది. ఇశ్రాయేలు ప్రజల కంటే ఘోరంగా మనం దేవుణ్ణి విస్మరిస్తాం. దేవుని మేళ్లను మనం జ్ఞప్తికి తెచ్చుకోలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఏ ఏ తప్పైతే చేశారని ఇక్కడ ఫిర్యాదు చేస్తున్నాడో దేవుడు, అంతకంటే అధికమైన పొరపాట్లు మనం చేస్తూ వచ్చాము. అయినా దేవుడు క్షమిస్తూనే ఉన్నాడు. తండ్రి వలె ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు. మన ఎడల ఎంతగానో ఓర్చుకుంటున్నాడు. ఆ ఓర్పే మనకు లోకువైపోయింది. అయినా దేవుడు మనలను క్షమిస్తున్నందుకు, మన మీద జాలి పడుతున్నందుకు, ఆశ్రయదుర్గముగా విమోచకుడుగా ఉంటున్నందుకు, గొర్రెల వంటి మనలను తోడుకొని పోతున్నందుకు, మందను నడిపించినట్లు ఆయన మనలను నడిపిస్తున్నందుకు దేవునికి మనం స్తుతులు చెల్లి. ఒక విషయం చెప్పి ఆరాధనలోకి వెళదాం. ఒక గొర్రెల కాపరి గొర్రె మందను నడిపిస్తాడు. కానీ ఈ గొర్రెలు చెప్పినట్లు వినవు. అవి మేతను చూడగానే ఆ పచ్చని ఆ మొక్కల వైపు వెళ్ళిపోతాయి. అక్కడ మేస్తూ ఉంటాయి. అక్కడ దొంగలున్నారనే విషయం గొర్రెకు తెలీదు. అక్కడ కుక్కలు పీకి చంపేస్తాయనే విషయం, ఆ ప్రమాదాన్ని పసికట్టే జ్ఞానం గొర్రెకు లేదు. త్వరగా మందను తోడుకెళ్ళిపోవాలి, దొడ్డి దగ్గరికి వెళ్ళడానికి 2 గంటల సమయం పడుతుంది. ఈ 2 గంటలు ప్రయాణం చేస్తే కానీ సరిగ్గా చీకటి పడే సమయానికి వాటిను గొర్రెల దొడ్డులోకి పంపించి తలుపు వేసేస్తే భద్రంగా ఉంటాయి రాత్రంతా అని కాపరి అనుకుంటుంటే, ఒక వెర్రి గొర్రె ఏం చేసిందంటే ఆ కింద ఉన్న మేతను చూసి ఆ పచ్చని గడ్డిని తినడానికి అది కిందకు దుమికింది. గొర్రెలన్నీ వెళ్ళిపోయాయి. ఈ వెర్రి గొర్రె జ్ఞానవంతురాలు అనుకుందో, లేకపోతే కాపరి అప్పుడే తీసుకెళ్ళిపోతున్నాడేంటి అనుకుందో, తన పిచ్చితనం వల్ల గుంతలోకి దుమికింది. అక్కడున్న 4 పచ్చని పరకల్ని తిన్నది. ఇప్పుడు పైకెక్కుదామంటే దానికి జ్ఞానం లేదు, బలము లేదు, మే అని అరుస్తుంది. పొద్దుపోతుంది, చీకటి పడిపోతుంది. దాని వాసన 2 మైళ్ళ దూరములోనే సింహము కానీ, పులిగి కానీ, ఎలుగుబంటి కానీ వాసన పసిగట్టి ఆ గొర్రె ఉన్న చోటికి వచ్చి దాన్ని తినేస్తుంది. కాపరి కనిపించట్లేదు, మందలోని మిగిలిన గొర్రెలు కనిపించట్లేదు. ఇది భయంతో ఏడుస్తుంది. అప్పుడు 99 గొర్రెలను ఆ కాపరి విడిచిపెట్టి ఆ తప్పిపోయిన గొర్రెను వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు. మీరే ఆ గొర్రెల కాపరి అనుకోండి. ఆ దిగువలోకి వెళ్ళిపోయి ఆ ప్రమాదపు అంచులో ఉన్న గొర్రెను మీరు కొడతారా? ఎందుకు కొట్టరు? జాలి పడతారు కనుక. దానికి తెలియక వెళ్ళిపోయింది అక్కడికి. దానికి దుమ్మకడం వచ్చింది కానీ పైకెక్కే శక్తి, జ్ఞానము దానికి లేదు. దాని అజ్ఞానం వల్ల అది ప్రమాదంలో చిక్కుకుంది. మా అని అరిస్తే జంతువు ఏదన్నా వచ్చి దాన్ని తినేస్తుందేమో అని భయము. అరవకపోతే కాపరికి ఎక్కడున్నాడో తెలియదని భయము. అరవాలో తెలియదు, గమ్మునుండాలో తెలియదు. పాపం బిక్క చచ్చిపోయి ప్రమాదములో
దుడుకుతో భయముతో ఏం చేయాలో తెలియక అది ప్రమాదములో ఉన్నది. అప్పుడు కాపరి దాన్ని వెతుక్కుంటూ వచ్చాడు. తప్పిపోయిన గొర్రె మనమే. యేసుక్రీస్తును దేవుడు గొర్రెలకు మంచి కాపరిగా ఈ లోకానికి పంపాడు. సో ఆయన వచ్చి మన పాపాన్ని బట్టి మనలను శిక్షించడం కాదు, మన మీద జాలిపడి, అయ్యో గొర్రెపిల్ల తప్పిపోయావా, నా మందలోంచి వేరైపోయావా, జ్ఞానముందనుకొని లోకములోకి వెళ్ళిపోయావా అని జాలిపడి ఆ గొర్రెను మళ్ళా మెడ మీదకి ఎక్కించుకొని మోసుకుంటూ తీసుకెళ్ళి మందలో కలిపాడట. చూచారా ప్రభు ప్రేమ ఎంత గొప్పదో. ఆరాధనలో ఈ విషయమే మనం ప్రస్తావించాలి. ఓ దేవా, నేను కూడా తప్పిపోయిన గొర్రె వలె నాకు ఇష్టమైన మార్గములో తొలగిపోయాను. దేవా, నీవు నన్ను చూచి అసహించుకోలేదు, కానీ నన్ను క్షమించావు, నన్ను ఎంతగానే ఓర్చుకున్నావు, నన్ను మందవలే నడిపించావు, తోడుకొని వెళ్ళావు, సరిహద్దుకు నడిపించావు, సురక్షితముగా నడిపించావు. కొందరి జీవితం చాలా భయంగా గడుస్తుంది, అనిశ్చయతతో గడుస్తుంది. డెస్టినీ తెలియక, గమ్యమేంటో తెలియక బిత్తర చూపులు చూస్తూ ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో అని భయముతో కొందరు బ్రతుకుతారు. కానీ దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఒక గమ్యాన్ని చెప్పాడు, ఒక నాయకుణ్ణి ఇచ్చాడు, తినడానికి బువ్వ పెట్టాడు, త్రాగడానికి నీళ్ళిచ్చాడు. వారి ప్రయాణంలో వారు కాలు వాచిపోకుండా వారిని స్వస్థపరిచాడు. ఇంకా చాలా మేళ్ళు వారి జీవితంలో చేసినట్లు మన జీవితంలో కూడా చేశాడు. కనుక మనందరం నిలువబడినప్పుడు, ఆరాధన ప్రారంభించినప్పుడు, ఓ దేవా, ఇశ్రాయేలు ప్రజల విషయంలో మీరు వాత్సల్యం చూపినట్టు నా విషయంలో కూడా ఎంతో మర్సీని చూపించావు. మా చిన్నక్క వాళ్ళ పాపకి వాత్సల్య అని పేరు పెట్టింది. అందరూ అడిగారు, ఇదేం పేరు, ఎక్కడా లేదు. ఎవరైనా గ్రేస్ అని పెట్టుకుంటారు, కృప అని పెట్టుకుంటారు, ప్రేమ అని పెట్టుకుంటారు, నీవేంటి వాత్సల్య అని పెట్టుకున్నావు అని అన్నారు. అప్పుడు ఆమె అంది, నిజమే, ప్రేమ కంటే కృప గొప్పది, కృప కంటే కూడా వాత్సల్యత గొప్పది. ప్రేమ అంటే బిడ్డలను ప్రేమించేది, కృప అంటే అయోగ్యులను ప్రేమించేది, వాత్సల్యత అంటే ద్రోహులను ప్రేమించేది. మనమే ఆ ద్రోహులం. తప్పిపోయాము, విస్మరించాము, లెక్క చేయలేదు, మర్చిపోయాము. అయినా దేవుడు కరుణావాత్సల్యత గలవాడై ఉండి మనలను క్షమిస్తూ వస్తున్నాడు. కోపాన్ని రేపుకోలేదు, విమోచిస్తున్నాడు. ఆయన గుడారములో మనలను నివసింపచేస్తున్నాడు. ఇక ఆఖరి మేలు, దావీదును కనుగొనినట్టు మనల్ని కూడా కనుగొన్నాడు. ఏం చేశాడు దావీదును కనుగొని? కొన్ని మేలున్నాయి. ముందు కనుగొన్నాడు, తర్వాత గొర్రెల దొడ్లోంచి పిలిపించాడు. ఓకే. మూడవది, పశువుల్ని వెంబడించడం మాన్పించాడు. తర్వాత తన ప్రజలను మేపుటకు అతన్ని రప్పించాడు. ఎంత తేడా ఉందో చూడండి. గొర్రెలు కాసుకునే దీనుడెక్కడ, రాజ్యాన్ని పరిపాలించే రాజు ఎక్కడ? గతములో మనము శత్రువులుగా ఉండేవారము దేవునికి. మన పాపముల వల్ల మనము శిక్షకు పాత్రులుగా ఉండే మనల్ని ఇప్పుడు తన రాజ్యములోని బిడ్డలుగా దేవుడు చేశాడు. రాజులైన యాజక సమూహముగా మనలను చేశాడు. దావీదు వలె మనకి సింహాసనం ఏమీ లేకపోవచ్చు, కానీ రాజకుమారుల వలె మనలను దేవుడు ప్రతిష్ఠించాడు. పాపములు క్షమించడం ఒకటే కాదు, దావీదును పిలిచినట్లు మనలను పిలిచాడు. దావీదు జీవితాన్ని మార్చినట్లు మనలను మార్చాడు. గతములో ఉన్న పాపములన్నిటినీ మాన్పించాడు. తన ప్రజలను మేపుటకు ఒక రాజుగా చేశాడు. సో ఇశ్రాయేలు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం, తరువాత దావీదు జీవితాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. తద్వారా మనందరం కలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అందరూ లేచి నిలబడి దేవుణ్ణి ఆరాధించుకుందాం. మన అయోగ్యతను ఒప్పుకుంటూ ఇశ్రాయేలు ప్రజల వలె మనం కూడా తప్పిపోయామని,
విస్మరించామని ఒప్పుకుంటూ ఇన్ని బలహీనతలు ఉండగా దేవుడు మనలను కాపాడుతూ సంరక్షిస్తూ కాపరి వలె మనలను మరి తోడుకొని వెళ్ళి మరి మందను నడిపించినట్లు మనలను నడిపిస్తూ భయపడకుండా సురక్షితముగా మనలను జీవింపచేస్తున్నందుకు అందరం కలిసి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధ తండ్రి, ఘనుడైన గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, ప్రేమ జాలి వాత్సల్యత కలిగిన గొప్ప దేవ, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. నా గురించే వాక్యం, ఇశ్రాయేలు తప్పిపోయినట్టు నేను తప్పిపోయాను. ఎన్నిసార్లు శిక్షించినా నేను స్మరణకు తెచ్చుకోలేదు. అయోగ్యుడిగా ఉండాను, అపనమ్మకస్తుడిగా ఉన్నాను. నీవు చేసిన మేళ్ళన్నీ నేను మర్చిపోయాను. నాయన పనికి మాలిన వాడుగా జీవించాను. నీ ప్రేమ, నీ వాగ్దానము గొప్పది గనుక నాయన మీరు నన్ను ఎంతగానో క్షమించారు, ఓర్చుకున్నారు, క్షమిస్తూనే ఉన్నారు. నేను మంటివారమని జ్ఞాపకం చేసుకున్నా. ఒక తల్లి తండ్రి బిడ్డను ప్రేమించినట్టు, ఓర్చుకున్నట్టు, పోనీలే అనుకున్నట్టు నన్ను క్షమిస్తున్నావు నాయన. ఎంతగానో నా మీద జాలి పడుతున్నావు తండ్రి. నీలాంటి ప్రేమ తల్లిదండ్రులు కూడా చూపించలేరు. ఎన్నోసార్లు క్షమిస్తున్నావు, జాలి చూపిస్తున్నావు. వాత్సల్యపూర్ణుడుగా నా జీవితంలో ఉన్నందుకు స్తోత్రాలు నాయన. నేనెంతో చపల చిత్తుణ్ణి నాయన. అప్పుడే మంచిగా ఉంటాను, అప్పుడే మారిపోతాను. అయినా ప్రభువా, మీరు నా మీద నీ కోపమును, ఉగ్రతను పంపలేదు నాయన. జాలిపడి క్షమించినందుకు స్తోత్రాలు. గొర్రె తప్పిపోయినప్పుడు ఎలా దాన్ని వెదికి రక్షించారు, తప్పిపోయిన నన్ను, చెదిరిపోయిన నన్ను కూడా మీరు రక్షించావు నాయన. నా కోసం మిగిలిన వాటన్నిటినీ విడిచిపెట్టి వచ్చావు. భుజముల మీద వేసుకొని ఏ యోగ్యత లేకపోయినా, నేను పాత్రుని కాకపోయినా ఎంతగానో ప్రేమించావు నాయన. నా పాపములు, నా బలహీనతలు చూడలేదు నాయన. క్షమించావు. తండ్రి లాంటి ప్రేమను చూపించావు. జాలిపడినందుకు స్తోత్రాలు తండ్రి. ఆ తప్పిపోయిన గొర్రెపిల్లను మెడ మీద వేసుకొని ఎలా మోస్తున్నాడో కాపరి, అలా నన్ను మోసావు, నన్ను భరించావు, నన్ను క్షమించావు నాయన. సురక్షితముగా ఉంచావు. భయము లేని జీవితం ఇచ్చావు నాయన. నాకు స్వాస్థ్యమును పంచి ఇచ్చావు. పశువులు కాసే దావీదుని మహారాజుగా చేసినట్లు, అంతకంటే దీనుడనే నన్ను రాజులైన యాజక సమూహముగా చేసినందుకు స్తోత్ర. ఇది ఎంత ప్రేమ! ఆనాడు భక్తులందరూ చేరి నేను పస్కా పండుగను ఆచరిస్తూ మీరు చేసిన మేళ్ళన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు మేమంతా కూడా నీ సంధిలో నిలువబడి మీరు చేసిన మేళ్ళన్నిటికీ ప్రతిగా మా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభు నాతో నుండు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభు నాతో నుండు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభు నాతో నుండు.
ఐగుప్తును విడచి పయనింతును, పాప బంధాలను తెంచి రక్షణ నొంది. ఐగుప్తును విడచి పయనింతును, పాప బంధాలను తెంచి రక్షణ నొంది. సైతాను శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుతున్నా. సైతాను శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుతున్నా. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. చేదైన స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొరతలయందు. చేదైన స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొరతలయందు. ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచు. ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. వలె ప్రభు నన్ను నడిపించును, అగ్ని స్తంభముగా నాకుండి వెలుగించును. మేఘము వలె ప్రభు నన్ను నడిపించును, అగ్ని స్తంభముగా నాకుండి వెలుగించును. భయపడను నేను, నిరాశ చెందన్, నేత్రాలు కనాను పై నిలిపేదన్. భయపడను నేను, నిరాశ చెందన్, నేత్రాలు కానాను పై నిలిపేదన్. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభు నాతో నుండు.
అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. నా ప్రభువు నాతో నుండు. నా ప్రభువు నాతో నుండు. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 0888177233. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satysakshiTV@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.